అందరికీ నమస్కారం. సో అక్టోబర్ మాసాన్ని మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పాటిస్తూ ఉంటాము. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒకప్పటిలాగా కాకుండా ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా డ్రామాటిక్ గా పెరుగుతుంది. ఒకప్పుడు మేము 6వ దశకంలో 7వ దశకంలో చూసేవాళ్ళం. బట్ రీసెంట్ గా వీఆర్ స్టార్టింగ్ టు సీ 30 ఏళ్ళు 40 ఏళ్ల వయసులో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరం లాంటి ప్లేసెస్ లో వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ యంగర్ ఉమెన్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. ఒక ఎగ్జాంపుల్, రీసెంట్ గా ఐ హావ్ సీన్ 3 classmates from the same MBBS batch having breast cancer and all of them getting treated with me. ఇది మామూలు విషయం కాదు. ఎందుకు అంటే దిస్ స్పీక్స్ అబౌట్ ద హై ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఒకప్పుడులాగా ఎప్పుడు వయసు పెరిగిన వాళ్ళకి మాత్రమే వస్తుంది, వయసు పెద్ద పెరిగిన వాళ్ళకి వస్తుంది, దానికి వైద్యాలు లేవు, అలా కాదు. ఇది నౌ ఎవ్రీ ఏజ్ ఈజ్ అట్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్మెంట్. సో దట్స్ ద రీజన్ వై ఎవరికి అయినా సరే ఆడవాళ్ళందరికీ కూడా అవేర్నెస్ పెంచాల్సిందే. చిన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు కూడాను మనం అవేర్నెస్ తీసుకురావాలి. అది ఎంత చెడ్డదో తెలియాలి, అలాగే దాని నుంచి ఎలాంటి హోప్ ఉందో కూడా తెలియాలి. ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ టు క్యూరింగ్ ఇట్. సింపుల్ ఇన్వెస్టిగేషన్, ఏడాదికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకుంటే 95% ఆఫ్ దీస్ క్యాన్సర్స్ క్యాన్ బి డిటెక్ట్ ఎర్లీ డిటెక్షన్తో ఒక ముఖ్యమైన థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్లో అన్ని రకాల ట్రీట్మెంట్ లేకుండానే క్యూర్ చేయొచ్చు, గ్యారంటీగా క్యూర్ చేసుకోవచ్చు. అలాగే కాన్సిక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం, వైద్యం మూలంగా వచ్చే అసౌకర్యాలు కానీ కాంప్లికేషన్స్ కానీ వాటిని తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఎర్లీ డిటెక్షన్లో ఉంటుంది మనకి.